ఓం నమః శివాయ. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సమ్మర్ధనం భోభృత్పర్యటనం నమఃసురశిరః కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. ఈ శ్లోకంలో ఆచార్యులు గత 3 శ్లోకాలలో భక్తి లక్షణాన్ని, భక్తి ఔన్నత్యాన్ని, భక్తి ప్రయోజనాన్ని చాలా చక్కగా బోధిస్తూ వచ్చారు మనకి. ఈ భక్తి గనుక మనస్సులో కలగాలి అంటే ఎలా? పూర్తిగా ఎప్పుడు స్థిరమైన భక్తితో ఉండాలి అంటే ఎలా? అంటే ఒక మార్గాన్ని ఈ శ్లోకంలో ఇంకా సూచన చేస్తూ ఉన్నారు. పరమేశ్వర అనుగ్రహంతో మనకు భక్తి కలుగుతుంది అనే భావనను అందిస్తున్నారు. అంటే ఓ పరమేశ్వర, నీ పాదార విందాలు చాలా మృదువైనవి కదా. వక్షస్థాడనమంతకస్య, యముడిని కాలితో తన్నడం అనేది నీ పాదాలకి చాలా నొప్పి కలిగిస్తుంది కదా. కఠినాపస్మార సమ్మర్ధనం, అలాగే జీవుల యొక్క అజ్ఞాన చీకటిని తొక్కివేయడం అనేది కూడా చాలా కఠినమైన పనే కదా. అంటే భూభృత్ పర్యటనం, పర్వతాలలో సంచరించడం అనేది నీ పాదాలకు చాలా కష్టమైన పని కదా. నమఃసురశిర కోటీర సంఘర్షణం, దేవతలందరూ నీకు సాష్టాంగపడి నమస్కారాలు చేస్తూ ఉంటారు కదా. అప్పుడు వాళ్ళ కిరీటాల కొనలు నీ పాదాలకు తాకుతుంటే అప్పుడు నీ పాదాలకు బాగా నొప్పి కలుగుతూ కష్టంగా కలుగుతుంది కదా. కర్మేద మృదులస్య తావక పద ద్వంద్వస్య కింవోచితం, మృదువుగా ఉండే నీ పాదార విందాలకు చాలా కష్టం కలుగుతుంది. ఓ గౌరీపతే, ఈ కష్టం పోవాలంటే కింవోచితం, ఏం చెయ్యాలి అంటే మచ్చేతో మణిపాదుకా విహరణం, నీ కాళ్లకు పాదరక్షలు తొడగాలి. ఆ పాదరక్షలు తొడగాలి అంటే అవి నీ పాదాలకు సరిపడినట్లుగా ఉండాలి. అవి సిద్ధంగా ఉన్నాయి తండ్రి. నా మనస్సు అనే చెప్పులు, పాదరక్షలు నీకు సిద్ధం చేసి ఉంచాను. ఆ పాదుకలు ధరించి నువ్వు చక్కగా విహారం చెయ్యి. ఇలా నీవు ఎల్లప్పుడూ అంగీకరించి ఉండాలి, కాదనకూడదు. నా మనస్సు అనే పాదరక్షలు నువ్వెప్పుడు అంగీకరించాలి అనేది ప్రార్థన. ఈ శ్లోకంలో అలా ప్రార్థన చెయ్యాలి అని ఆచార్యులు మనకు చక్కగా బోధ చేస్తున్నారు. మార్కండేయ మహర్షి అందరికీ బాగా తెలుసు. ఆయన మృకండ మహర్షి యొక్క పుత్రుడు. ఆయన అల్పాయుష్కుడు అని తల్లిదండ్రులకు తెలిసింది. మార్కండేయుడు అల్పాయుష్కుడు అని. అప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కూడా చాలా దుఃఖిస్తూ ఉన్నారు. అప్పుడు మార్కండేయుడు చెప్పాడు తల్లిదండ్రులకి ధైర్యం చెప్పి, నాకేమీ భయం లేదు, పరమేశ్వరుని అనుగ్రహంగానే నేను జన్మ తీసుకొని వచ్చాను కాబట్టి నన్ను ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు అని చెప్పాడు. అప్పుడు చెప్పి గోదావరి నదీ తీరంలోకి వెళ్ళాడు. వెళ్ళి కూర్చున్నాడు. తీవ్రమైన తపస్సు చేస్తానికి కూర్చున్నాడు. పరమేశ్వర అనుగ్రహం కలిగితే తప్ప లేవకూడదు అని సిద్ధపడి కూర్చున్నాడు. ఆయన కూర్చొని తపస్సు చేస్తున్నంత సమయంలోనే ఇంతలో ఆయన ఆయుష్ పూర్తయిపోయింది అని ఏకంగా యమధర్మరాజే వచ్చాడు. సామాన్య మానవులకైతే యమభటులు వస్తారు. కానీ ఈయన తపస్సంపన్నత, ఈయన గొప్పతనం చూసి యమభటులు వచ్చే ప్రయత్నం కూడా చెయ్యలేదు. యమధర్మరాజే దిగొచ్చాడు. ఆ యముణ్ణి మార్కండేయుడు ప్రాణాలు తీసుకుపోవడానికి వచ్చాడు అని మార్కండేయుడు చూశాడు. వెంటనే ఎదురుగా ఉన్నటువంటి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ లింగాన్ని ఆ కౌగిలించుకున్నటువంటి ఆర్తితో కూడినటువంటి భక్తి
భక్తి తన్మయత్వంతో కూడినటువంటి ఆ చేతులను, మార్కండేయ మహర్షి చేతులను చూసిన వెంటనే ఆయనకి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. లింగంలో నుంచి ఛేదించుకొని ఈశ్వరుడు వచ్చి యముడిని కాలితో ఒక్క తన్ను తన్నాడు. ఈ పిల్లవాడు నా భక్తుడు, ఇతనికి పూర్ణాయుష్కుని నేను అనుగ్రహిస్తున్నాను, నీవిక్కడి నుంచి వెళ్ళిపోవలసింది అని కాలితో తన్ని చెప్పాడు అని పురాణంలో గాథ. ఎవ్వరు ఎదిరించలేని, ఎవరికి లొంగని యముని వక్షస్థలాన్ని తంతే ఆ సున్నిత పాదం ఎంత కష్టపడిందో కదా స్వామి. అందువల్ల నీ పాదానికి పాదుక కావాలి. దానికి గాను నా మనస్సును చెప్పుగా ఉపయోగించుకో. జీవుల మనస్సు కూడా కఠినంగానే ఉంటుంది కదా, అందుకని ఆ కఠినమైన చెప్పు నీ పాదాన్ని రక్షణ కలిగిస్తుంది. సూర్యుడు ఉదయిస్తే చీకట్లు తొలగిపోతున్నాయి. కోటి సూర్య ప్రభువ కాంతులతో నీవు ఉన్నా సరే మా అజ్ఞానం తొలగటం లేదు అంటే అవి ఎంత కఠినంగా ఉన్నాయనేది అర్థమవుతూనే ఉంది కదా. అలాంటి కఠినమైన అజ్ఞానాన్ని భక్తితో సాధన కొనసాగించినట్లయితే జీవుని అజ్ఞానాన్ని శివ పాదంతో నువ్వే తొక్కేస్తావు, నీ పాదంతో నువ్వే తొక్కివేస్తావు. అప్పుడు జీవుడు అజ్ఞానం అనేది ఇక లేవనే లేవదు. ఇది సత్యం. నీవు కైలాస పర్వతంలో నివాసం ఉండటానికి కుబేరునికి వరమిచ్చావు, ఎందుకంటే పర్వతాల్లో ఉంటావు కదా నువ్వు. మరి వింధ్యాచల పర్వతంలో నివాసం ఉండటానికి, ఓంకారేశ్వర రూపంలో ఉండడానికి, అమలేశ్వర రూపంలో ఉండడానికి వరమిచ్చావు. ఆ పర్వతాలలో ఉండాలంటే, నీవు సంచరించాలి అంటే నీ పాదాలకు ఎంత కష్టం కలుగుతుంది. అవి ఆ పాదాలు కష్టానికి గురవుతాయి కదా. అలా నీ పాదాలకు నొప్పి కలగకూడదు అంటే నీకు పాదుక తొడిగి తీరాల్సిందే. ఆ పాదుక నా మనస్సే కావాలి. ఇంతేకాదు, దేవతలందరి కిరీటాలు నీ పాదానికి తాకి గుచ్చుకుంటున్నాయి, ఆ కొనలు నీ పాదాలకి గుచ్చుకుంటున్నాయి. దానికోసమైనా సరే నీ పాదాలకు రక్షణ కావాలి. ఆ రక్షణ కవచంగా నీ పాద రక్షగా నా మనస్సే ఉండాలి. అందుకు నీవు అంగీకరించి తీరాలి అని భక్తితో కూడిన ప్రార్థన, అది నువ్వు స్థిరం చెయ్యాలి. ఆ భక్తిని నువ్వు స్థిరం చెయ్యాలి. ప్రార్థన అనేది చక్కగా జరగాలి. ఓ గౌరీపతే, నీవు కనుక నా మనస్సులో ఉంటే యముడు నా దరి చేరడు కదా, నాకు అమృతత్వం లభిస్తుంది కదా, అప్పుడు నాకు అజ్ఞానం అనేదే ఉండదు కదా. అలా జరగాలంటే నీ వైరాగ్యయుక్తమైనటువంటి రూపం నా మనస్సులో ఎప్పుడు కదులుతూ ఉండాలి, స్థిరంగా ఉండాలి. అలాగే సర్వదేవతా నమస్కారంగా అన్ని దేవతలు నీలోనే ఉన్నారు అనే విధంగా నా మనస్సులో నీవే సమస్త దేవతలతో నిలిచి ఉండాలి. అప్పుడు ఇంకా భేదబుద్ధి తొలగిపోతుంది, అజ్ఞానం తొలగిపోతుంది, అమృతత్వం నాకు లభిస్తుంది. లేకపోతే ఈ యముని యొక్క బారిన పడాల్సిందేనా, మళ్ళీ జన్మలో పాటలు పడాల్సిందేనా? అటువంటి అంశాన్ని మనసులో గుర్తు చేసుకుంటే ప్రార్థన అనేది ఎంత ఆర్తిగా వస్తుంది, ఎంత భక్తిగా చేసుకుంటాము. ఇది గుర్తిస్తే చాలు. ప్రార్థన ఇలా చెయ్యాలి అనేది ఆచార్యులు మనకి చెప్తే ఎంత అద్భుతంగా ఉంది అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ కొంచెం మనకి నేను మాత్రం ఇలాగే ఉంటాను, నీవు మాత్రం భక్తిని ప్రసాదించు, నువ్వే ఆదేశించు, అనుగ్రహాన్ని నీవే ప్రసాదించు అంటే నేను సోమరుగా ఉండటం అనేది తెలుస్తోంది ఇక్కడ. అలా కాకూడదు. నా మనస్సులోకెల్లా మంచి మనస్సు నాది, అలా ఉంచుకుంటాను, మంచి మనస్సుతో ఉంచుకుంటాను. శ్రేష్టమైన మనస్సు ఎలా కలుగుతుంది అంటే సాధన ద్వారా మనసులో ఉన్న కల్మషాలన్నీ పోగొట్టుకుంటాను. ఈ మనస్సు భక్తి కోసమే నిలబడుతుంది. ఏ మాత్రం అవకాశం కలిగినా భక్తితో చక్కగా తన్మయత్వంతో ఆ పరమేశ్వరుని పాదాలను వదలకుండా అవకాశంగా మార్చుకుంటాను.
ప్రతి విషయాన్ని, బాహ్యంలో జరిగే ప్రతి విషయాన్ని అంతఃకరణలో భక్తి కోసం అవకాశంగా మార్చుకుంటాను, ముక్తి కోసం పెంచుకుంటాను, ప్రార్థిస్తాను. నా ప్రయత్నానికి ఫలితంగా నీవు నాకు భక్తిని ప్రసాదించు. ఇప్పుడు ప్రార్థన చక్కగా సరిపోయింది. ఆ భక్తికి ఫలితంగా శాశ్వతమైన అమృతత్వాన్ని అందించు, అజ్ఞానాన్ని పోగొట్టు. జ్ఞానానుభవం కోసం నీవు నా మనస్సుకి భక్తినే ప్రసాదించు అని ఎటువంటి కోరిక కూడా లేకుండా ఆయన్ని ప్రార్థన చెయ్యటం ఒక్కటే కోరిక, అదొక్కటే భక్తి అనిపించుకుంటుంది. అట్లా భక్తిని ప్రసాదించు అని పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం. అట్లాగే భక్తిని ప్రసాదించాడు అనుకుందాం. పరమేశ్వరుడు కూడా నాకు భక్తిని ప్రసాదించాడు అనే అనుకుందాం. నా ప్రయత్నం ఫలించింది, ఆయన అనుగ్రహం లభించింది అనేటటువంటి విధంగా ఆర్తిగా భక్తిగా పరమేశ్వరుని పాదాలకు మన మనస్సుని అర్పణ చేసుకుందాం. ఆయన పాదాలకు చెప్పుగా, పాదరక్షగా నా మనస్సుని బంధించాలి అని పరమేశ్వరుని హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేద్దాం. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సమ్మర్థనం భూభృత్పర్యటనం నమస్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. ఓం నమః శివాయ.